హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ట్ ఆఫ్ ఎంటర్టైనింగ్ అండ్ అవర్ పేజ్ ఎంటర్టైన్మెంట్ గురు. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అనగనగా ఒక అమ్మాయి చిమ్మటి చీకటిలో దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీ అని బయలుదేరుతుంది. అయితే వెళుతున్న దారిలో ఎవరో వెనక నుంచి వస్తున్న శబ్దం వినపడుతుంది. వెనక తిరిగి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. అయితే ఆ భయంతోనే ముందుకు సాగుతుంది. సడన్గా ఆ అమ్మాయి మీద ఒక నీడొచ్చి పడుతుంది. ఏంటా అని వెనక తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన ఆకారం కనపడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన వెంటనే ఈ కేస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇన్స్పెక్టర్ భార్గవ్ని అపాయింట్ చేస్తారు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఓ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్, కానీ ఇతను ఒక ఆల్కహాలిక్ ఎడిక్ట్. ఎవరు ఈ కేసు భార్గవ్ సాల్వ్ చేస్తారని అనుకోలేరు. కానీ ఈ కేసు గురించి తగిన ఎవిడెన్స్ కోసం ఎదుగుతున్నప్పుడు భార్గవే ఫస్ట్ ఎవిడెన్స్ని క్యాచ్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు అనుకునే టైంలో ఇన్స్పెక్టర్ భార్గవ్కి ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. అదే ఒక వైట్ రోజ్ విత్ బ్లడ్. ఇన్స్పెక్టర్ భార్గవ్ కనిపెట్టిన వైట్ రోజ్ విత్ బ్లడ్ చూసిన వెంటనే అందరూ భయప్రాంతానికి గురవుతారు. ఎందుకంటే ఆ వైట్ రోజ్ విత్ బ్లడ్ అనేది ఒక సీరియల్ కిల్లర్ ఒక ఇండికేషన్. సీరియల్ కిల్లర్ గత కొన్ని సంవత్సరాలుగా చాలామందిని చంపేశాడు, చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. దొరికిందల్లా ఒక వైట్ రోజ్ విత్ బ్లడ్. ఇన్స్పెక్టర్ భార్గవ్ కూడా ఇలా డ్రింకర్ కింద మారడానికి మెయిన్ రీజన్ ఈ సీరియల్ కిల్లరే. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తనకు ఒక 5 ఏళ్ల పాప ఉండేది. కొన్నాళ్ళ క్రితం తను కనపడకుండా పోతుంది. సేమ్ ఇదే టైప్లో వైట్ రోజ్ విత్ బ్లడ్. ఇన్స్పెక్టర్ భార్గవ్ తన గురించి ఎతకని చోటంటూ లేదు. ఎంతకీ దొరక్కపోయేసరికి ఈ కేసుని ఇన్స్పెక్టర్ భార్గవే ఇన్వెస్టిగేట్ చేశాడు. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇదొక సీరియల్ కిల్లర్ అటెంప్ట్స్. ప్రజెంట్ అయిన మిస్సింగ్ కూడా సీరియల్ కిల్లర్కి సంబంధించింది. ఇప్పుడు వరకు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్తో ఇన్స్పెక్టర్ భార్గవ్ ఓ ప్యాటర్న్ని కనుక్కుంటాడు. అదే ఈ బ్లడ్ సర్కిల్. బ్లడ్ సర్కిల్ అనేది ఏంటి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఇప్పటి వరకు వైట్ రోజ్ విత్ బ్లడ్ దొరికిన ప్లేసెస్ అన్నీ ట్రేస్ చేయగా అది ఒక సర్కిల్ కింద ఏర్పడుతుంది. అదే ఉపిడ్ ద బ్లడ్ సర్కిల్. ఇది గమనించిన ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ ఏరియా మొత్తం ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. కానీ ఎలాంటి ఎవిడెన్స్, క్రిమినల్ ట్రేసెస్ దొరకవు. దానివల్ల ఇన్స్పెక్టర్ భార్గవ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఒక చీకటి గదిలో తను ఏమీ చేయలేననుకొని తాగుతూ కూర్చుంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ విశేష్ తన ఇంటికి వస్తాడు. జరిగిన విషయం ఇన్స్పెక్టర్ భార్గవ్ విశేష్కి మొత్తం చెబుతాడు. విశేష్ ఒక సైంటిస్ట్. జరిగిన విషయం విన్నాక విశేష్కి ఏం చేయాలో అర్థం కాదు, ఆలోచిస్తాడు. అంతలోనే తనకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పటి వరకు క్రైమ్స్ జరిగిన ప్లేసెస్లో చిన్నపిల్లలు ప్రోటోటైప్స్ పెడదామని సలహా ఇస్తాడు. ప్రోటోటైప్స్ ఇది చూస్తానికి మనుషుల్లాగా ఉంటాయి తప్ప మనుషులు కాదు. క్రైమ్స్ అన్ని నైట్ టైమే జరుగుతాం వల్ల ప్రోటోటైప్స్ అన్ని నైట్ టైమే ప్లేస్ చేస్తారు. ఇన్స్పెక్టర్ భార్గవ్ అనుకున్న ఒక బ్లడ్ సర్కిల్లో ప్రోటోటైప్స్ అన్ని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ సెంటర్లో పెట్టి వాటికి అలారమ్స్ పెడతారు. ఆ అలారమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అంతలోనే ఒక అలారం మోగుతుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ పరిగెట్టుకుంటూ అలారం చోటుకి వెళ్తాడు. ఆ ప్లేస్లో ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ భార్గవ్ సెట్ చేసిన ప్రోటోటైప్ని తీసుకెళ్ళడానికి చూస్తాడు. అంతలోనే ఇన్స్పెక్టర్ భార్గవ్ తన చేతికి కప్స్ వేస్తాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ భార్గవ్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చాక పోలీసులు అందరూ అతను చూసి సీరియల్ కిల్లర్ తనే అని భయభ్రాంతులకు గురవుతారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రాగేషన్లో ఇన్స్పెక్టర్ భార్గవ్ కూర్చుంటాడు. ఇంట్రాగేషన్లో ఇన్స్పెక్టర్ భార్గవ్ నువ్వు ఎందుకు మర్డర్స్ చేసావు, ఎందుకు కిడ్నాప్ చేసావు అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళంతా ఏమయ్యారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి నేను ఇప్పటి వరకు ఎలాంటి కిడ్నాప్స్ చేయలేదు, ఇది నా మొదటి కిడ్నాప్ అని చెప్తాడు. అది విన్న ఇన్స్పెక్టర్ భార్గవ్ తన్ని జైల్లో పెడతాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ కన్ఫ్యూజన్లో పడతాడు. ఎందుకంటే తను అనుకున్న బ్లడ్ సర్కిల్లో ఎలాంటి ప్రూఫ్స్ దొరకవు, ఆ ఏరియా మొత్తం ఎలాంటి క్రిమినల్ ట్రేసెస్ కూడా అవ్వవు. అందుకే ఇన్స్పెక్టర్ భార్గవ్ ఈసారి రంగంలో దిగాలని డిసైడ్ అవుతాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఎలాంటి పోలీస్ ఫోర్సెస్ లేకుండా ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకుందామని జీప్లో బయలుదేరతాడు. తను ట్రేస్ చేసిన ద బ్లడ్ సర్కిల్ మొత్తం జల్లెడ పడదామని డిసైడ్ అవుతాడు.
నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ మొత్తం కవర్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ అలా తిరగడంలో 4 రోజులు గడిచిపోతుంది, కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకదు. అయినా పట్టువేడిన విక్రమార్కుల్లాగా పగలు ఎదుగుతూనే ఉంటాడు. ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుద్దని, ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకోవచ్చని. ఇన్స్పెక్టర్ భార్గవ్ అనుకున్న బ్లడ్ సర్కిల్ కూడా 90% కవర్ అయిపోతుంది. అలా 91%లోకి వెళ్ళేలోపు ఇన్స్పెక్టర్ భార్గవ్ ఒక చోట ఆగుతాడు. అది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇన్స్పెక్టర్ భార్గవ్ అక్కడ ఏం కనుక్కుంటాడు, నెక్స్ట్ టైం జరుగుతుంది తెలుసుకోవాలని. ఇన్స్పెక్టర్ భార్గవ్ 91% ఆఫ్ ద బ్లడ్ సర్కిల్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాని కనుక్కుంటాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఇంతకుముందు చూసిన ప్లేసుల కన్నా ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఈ ప్లేస్ ఏ రికార్డులోనూ లేదు. ఇది గమనించిన ఇన్స్పెక్టర్ భార్గవ్ ఈ ప్లేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటాడు. ఈ ప్లేస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం ఇంతకుముందు అరెస్ట్ చేసిన కిడ్నాపర్ దగ్గరికి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ కిడ్నాపర్ దగ్గరికి వెళ్ళి ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా గురించి చెప్పమని చెప్తాడు. అది విన్న వెంటనే కిడ్నాపర్ భయపడుతూ అది 1990 అని మొదలు పెడతాడు. అది ఒక కంచెతోటి కప్పబడిన నిర్మానుష్యమైన ప్రదేశం. లోపలికి ఏమీ చూద్దామన్నా ఏమీ కనపడదు. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా మొత్తం ఒక పెద్ద గోడతోటి కవర్ చేసి ఉంటుంది. చాలామంది ఆ ప్రదేశం కోసం కనుక్కుందామని ప్రయత్నించారు, కానీ ఏమీ చిక్కలేదు. 1990 నుంచి అది పిల్లల్ని ఎత్తుకుపోయే ఒక ప్రదేశం. వింత వింత శబ్దాలు వస్తాయని జనాలు నమ్మారు. ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలని ట్రై చేసిన చాలామంది కనపడకుండా పోయారు. మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన ఈ కేసులో చాలామంది కిడ్నాప్ అయిన మరియు చాలామంది చనిపోయిన వాళ్ళు ఈ ఏరియాలోంచి మిస్ అయ్యారని ఆ కిడ్నాపర్ చెప్తాడు. కిడ్నాపర్ చెప్పిన కథ విన్న వెంటనే ఇన్స్పెక్టర్ భార్గవ్కి ఆ చోటు మీద అనుమానం వస్తుంది. ఆ అనుమానంతోనే ఆ చోటుకి దగ్గరలో ఒక ఇల్లుని అద్దెకి తీసుకుంటాడు. ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో కొంత సెక్యూరిటీ ఉండడం, ప్రతి వారం 2 రోజులు వాళ్ళకి సెలవు ఉండడం ఇన్స్పెక్టర్ భార్గవ్ గమనిస్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాకి ఎవరూ లేనప్పుడు వెళ్దామని డిసైడ్ అవుతాడు. అనుకున్నట్టుగానే ఆ 2 రోజులు రానే వచ్చింది. ఇన్స్పెక్టర్ భార్గవ్ సెక్యూరిటీ లేని టైం చూసి గోడ దూకుదామని ట్రై చేస్తాడు. అప్పుడు ఒక విచిత్రమైన దానిని చూస్తాడు. అదే బ్లడ్ ఏరులై పారటం. ఆ ఏరులై పారే బ్లడ్ని చూసి అది ఎక్కడికి లీడ్ చేస్తుందో అని ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ బ్లడ్ వెనకాల వెళ్తాడు. ఆ బ్లడ్ని ఫాలో చేస్తుండగా ఇన్వెస్టిగేషన్లో కీ రోల్ అయిన వైట్ రోజ్ విత్ బ్లడ్ గార్డెన్ అయి ఉండడం ఇన్స్పెక్టర్ భార్గవ్ గమనిస్తాడు. ఆ మొక్కల చుట్టూ బ్లడ్ ఉండడం కూడా గమనిస్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ సీరియల్ కిల్లర్ గురించి తగిన ఎవిడెన్సులు దొరుకుతాయని ఆ ఏరియా మొత్తం గాలిస్తాడు. అలాంటి సమయంలోనే ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఒక హాస్పిటల్ లాంటి బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ బిల్డింగ్ బయట ఒక బోర్డు కూడా రాసి ఉంటుంది, డు నాట్ ఎంటర్ అని. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ సిగ్నల్ కూడా ఆగిపోతుంది. ఆ నిశ్శబ్దమైన బిల్డింగ్లో ఇన్స్పెక్టర్ భార్గవ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాడు. ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వీల్ చైర్స్తో నిండిపోయి ఉంటుంది. ఈసారి ఇన్స్పెక్టర్ భార్గవ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడ ఇప్పుడు వరకు ఊహించలేనివంటి దృశ్యాన్ని చూస్తాడు. అదేంటంటే ఇప్పుడు వరకు కనిపించకుండా పోయిన పిల్లలు బెడ్స్ మీద పడుకోబెట్టి వాళ్ళకి వైర్లు కనెక్ట్ చేసి ఉండడం ఇన్స్పెక్టర్ భార్గవ్ గమనిస్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్కి ఇక్కడ ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాదు. ఏమైనా ఎవిడెన్స్ దొరుకుద్దేమో అని, ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా తెలుస్తుందని ఇన్స్పెక్టర్ భార్గవ్ ఎదుగుతాడు. అలాంటి సమయంలోనే ఒక పుస్తకం దొరుకుతుంది. అదే ప్రాజెక్ట్ ఉపిర్. ఆ పుస్తకాన్ని తీసి ఆ పుస్తకంలో ఏముందా అని ఇన్స్పెక్టర్ భార్గవ్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ పుస్తకంలో ఒకానొకప్పుడు ఒక సైంటిస్ట్ ఉండేవాడు. అతను మనిషి చావు లేకుండా బతకడానికి చూసే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాడు. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ప్రాజెక్ట్ ఉపిర్, అంటే వ్యాంపైర్. ఆ ఎక్స్పెరిమెంట్ కోసం ఆ సైంటిస్ట్ గబ్బిలాల యొక్క DNA పరీక్షిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏం జరిగిందని చదువుదామని చూసేసరికి ఏదో శబ్దం వినపడుతుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ శబ్దం ఏంటని చూస్తూ ఉంటాడు. ఆ శబ్దం విన్న వెంటనే భయపడి ఇన్స్పెక్టర్ భార్గవ్ తన దగ్గర ఉన్న పిస్టల్తో షూట్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ కాల్చిన బుల్లెట్ ఒక భయంకరమైన రూపంతో ఉన్న మనిషికి తగులుతుంది. ఇన్స్పెక్టర్ భార్గవ్ ఆ మనిషిని కట్టివేస్తాడు. కొంతసేపటికి ఆ మనిషి లేస్తాడు. లేచిన వెంటనే ఇన్స్పెక్టర్ భార్గవ్, ఎవరు నువ్వు, నిన్ను కాల్చిన బుల్లెట్ ఏమైంది అని అడుగుతాడు. అసలు నీ కథ ఏంటి అని అడుగుతాడు. దానికి సమాధానంగా మనిషి, నేను ఒక సైంటిస్ట్. చావులేని మనిషిని సృష్టిద్దాం అనుకోవడమే నా ఎక్స్పెరిమెంట్. దానికోసం ఎన్నో ప్రయోగాలు చేశాను. నా మీద నేనే అవుట్కమ్స్ తెచ్చుకున్నాను. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది, కానీ నా శరీరం సూర్యకాంతికి తట్టుకోలేకపోయింది.
ఈ ప్రాజెక్ట్ ఊపిర్ సక్సెస్ అవ్వాలని చాలామంది పిల్లల్ని కిడ్నాప్ చేశాను. ఆ ఎక్స్పెరిమెంట్కి తట్టుకోలేని పిల్లల్ని చంపేశాను. ఆ మాట విన్న వెంటనే ఇన్స్పెక్టర్ భార్గవ్కి తన 5 ఏళ్ల పాప గుర్తొస్తుంది. ఆ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన పిల్లల్లో ఆ పాప కనపడదు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ భార్గవ్ ఏడుస్తూ ఉండిపోతాడు. ఇన్స్పెక్టర్ భార్గవ్ తన మీద ఉన్న కోపంతో తన సూర్యకాంతి కింద వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ సూర్యకాంతికి తట్టుకోలేక వ్యాంపైర్ బగబగా మండి చనిపోతాడు.